చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారని, రైతు భరోసా విధి విధానాలు ఏమిటని, రైతు బంధు పంట అయ్యాక ఇస్తారా, పంట ముందు ఇస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను 10వ తరగతి ఫలితాల్లో 2వ స్థానంలో నిలిపినందుకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. మొత్తం అన్ని స్కూళ్ళు పెయింటింగ్ ఆర్డర్ అవుతుంది సార్. కొంతమంది పనులు చేసిన స్కూల్ కమిటీ ఉంటాయి, వాళ్ళకి డబ్బులు రావట్లేదు, గోల పెట్టుకుంటారు. ఎప్పుడు ఇస్తారు ఆ పైసలు వాళ్ళకి? వాళ్ళు పని చేసి అప్లమాలి బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మనకు బిల్లు రాక సెలైంది కదా. అవును సార్. వాళ్ళ పరిస్థితి స్టేట్ కూడా నేను చెప్పాను సార్. అది అన్ని జిల్లాలో స్కూళ్ళకి వచ్చి 2-3 స్కూల్ అయితే మున్సిపాలిటీలో ఏసీ కూడా ఎలక్షన్ కూడా అయిన తర్వాత విషయం తీసుకోవడం చెప్పారు సార్. కూడా అయిపోయింది కదా, 10 రోజులు అయింది కదా. తొందరగా దయచేసి ఆ పనులు మాట్లాడి పనిచేసుకున్న బిల్లు ఇవ్వండి. ఆ కలర్ వేసి కొద్దిగా స్కూల్ స్టార్ట్ చేయించారు దయచేసి. అయితే ఒక 2 విషయాలు మీ దృష్టికి నేను అడగాలనుకుంటా ఉన్నా. ఈ మధ్యాహ్న భోజనం అంటే కార్మికులకు జీతాలు రావట్లేదని పాపం వాళ్ళు రోజు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 4 నెలలు, డిసెంబర్ నెల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఈ డిసెంబర్ నుంచి మన ఏప్రిల్ దాకా స్కూల్ పనిచేసినాయి. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది. వాళ్ళకు మధ్యాహ్న భోజనం వండిన సరుకులకు డబ్బులు రాలేదు, జీతం డబ్బులు కూడా రాలేదని అంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి ఎప్పుడు వస్తాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది? తొందరగా వాళ్ళ జీతాలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాని మీద వివరణ ముఖ్యమంత్రి పెట్టి దానిపైన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి పెడితే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి పుస్తకం నుంచి ముద్ద తీసే కంటే తొలి ముఖ్యమంత్రి మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి ఎవరు అని మనందరూ కూడా చదువుకున్న వాళ్ళని దీంట్లో సిలబస్ లో చేరిస్తే బాగుండేదని ఆ జిల్లా ప్రజా పరిషత్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్టేట్ సిలబస్ కనుక ముఖ్యమంత్రి ప్రధాన ముఖ్యమంత్రి కనుక తీసేకుండా ఆ విధంగా పెట్టాలని నా ఇంకొక విషయం, చాలా ఊర్లలో అంగన్వాడీ స్కూల్స్ లేవు, బిల్డింగ్ వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూమ్స్ లేవు. అంటే మేబీ స్కూళ్ళలో కొన్ని రూమ్స్, క్లాస్ రూమ్లు ఖాళీ ఉన్నాయట. అంగన్వాడీలకు ప్రైవేట్గా 2 కూడా ఎక్కడ దొరకట్లేదు. అట్లీస్ట్ మీ స్కూల్స్లో వేకెన్సీ ఉన్న రూమ్స్లో అంగన్వాడీకి అలాట్మెంట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు పర్మిషన్ ఇవ్వట్లేదట. అది మీరు ఒకసారి వాళ్ళ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడన్నా ఉన్న కాడ మీ స్కూల్లో అంగన్వాడీలకు అకామిడేషన్ ఇస్తే బాగుంటుంది. దాన్ని పరిశీలించుంది. ఖచ్చితంగా రిక్వెస్ట్ వచ్చిన కాడ ఖచ్చితంగా పనిచేసి పెట్టండి. చాలా మంది టీచర్, అంగన్వాడీ టీచర్లకు పని లేక, అకామిడేషన్ లేక